మాట మంచితనం మనిషిని నిలబెడుతుంది. అదే మాట వికటిస్తే కిందకు పడద్రోస్తుంది. ఒక గ్రామంలో ఒక భిక్షగాడు ఉండేవాడు. అతనికి ఎవరైనా కొంచెం చనువిస్తే భుజాల మీదకెక్కి కూర్చుని ఆటాడే చెడు స్వభావం కలిగి ఉండేవాడు. అది పంటకాలం కావడంతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పంటలను కోయటం కోసం వేకువజామునే లేచి పొలాలకు వెళ్ళిపోయేవారు. ఒకానొక రోజు ఆ భిక్షగాడు నిద్రలేచి చూసేసరికి పొద్దు బారెడెక్కుతుంది. అతను వెంటనే భిక్షాటనకు బయలుదేరుతాడు. కానీ ఆ గ్రామమంతా ఖాళీగా కనిపిస్తుంది. ఎవరూ ఇళ్ల దగ్గర కనిపించరు. ఇంకా పోతే పని చేయలేనటువంటి ముసలివారు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, బాలింతలు మాత్రమే అతనికి కనిపిస్తారు. అలా కనిపించాక ఆ ఉన్నవారిని మాత్రం అతను అడుగుతాడు. కానీ వారు లేచి లేవలేని స్థితిలో పాపం అతనికి భిక్ష వేయలేకపోతారు. ఇలా 5-6 గ్రామాలు భిక్షమడుక్కుని పోతూ ఉంటే అతనికి కొన్ని బియ్యం మాత్రమే దొరుకుతాయి. అప్పటికి మధ్యాహ్నం అవుతుంది. ఆకలి అతనికి పట్టలేనంతగా వేధిస్తుంది. అప్పుడు అతను తనలో తాను ఈ విధంగా ఆలోచిస్తాడు. ఎవరినైనా కొంచెం ఈ బియ్యం వండి పెట్టమని అడిగితే బాగుండు. వారు వండి పెడితే నా ఆకలి తీరుతుంది కదా అని ఆలోచిస్తాడు. వెంటనే అతను ఆ గ్రామంలోని కనపడిన వారినందరినీ అడగటం ప్రారంభిస్తాడు. అలా అడుగుతూ పోతూ ఉంటే చివరికి ఒక గర్భిణీ స్త్రీ మాత్రం అతని ఆకలిని గ్రహించి దగ్గరికి పిలుస్తుంది. అతను ఆమెను ఈ విధంగా అడుగుతాడు. అమ్మ, కొంచెం ఈ బియ్యం వండి పెట్టండి. మాలాంటి వారికి సహాయం చేస్తే మీకు మేలు జరుగుతుంది. నీకు పండంటి బిడ్డ కలుగుతాడు అని చెప్పి ఆమెతో అంటాడు. అందుకు ఆమె సరే అక్కడ కూర్చో అని చెప్పి అతన్ని పక్కన కూర్చోబెట్టి, పాపం ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్వులు, ఈ గ్యాస్ పొయ్యిలు ఏమీ ఉండవు కదా. కట్టెల పొయ్యిలోనే అన్నం వండాలి కనుక ఆమె ఎండలో కూర్చొని ఆ కట్టెల పొయ్యి మీద ఆ బియ్యాన్ని పెట్టి వండుతూ ఉంటుంది. అలా ఆమె వండుతూ ఉండగా కొంచెం ఉడక ముందే అతను సనువుగా ఆమెతో ఈ విధంగా అంటాడు. వదిన, అన్నెక్కడికి వెళ్ళాడు అని. ఆమెకి వెంటనే పట్టలేనంత కోపం వస్తుంది. అతన్ని దగ్గరకు పిలుస్తుంది. నీ దగ్గర ఉన్నటువంటి కండవను ఇక్కడ పరు అని చెప్పి అంటుంది. అతను తన తప్పు తాను గ్రహిస్తాడు. వెంటనే ఆ కండవ కింద పరుస్తాడు. ఆమె ఉడుకుతూ ఉన్నటువంటి అన్నాన్ని తీసి ఆ మూటలో వేస్తుంది. ఈ మూటను తీసుకొని భుజాన పెట్టుకొని వెళ్ళు అని చెప్పి అతనితో అంటుంది. అతను దానికి మారు పలకకుండా వెంటనే ఆ మూటను తీసుకొని భుజాన పెట్టుకొని వెళుతూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఎదురుగా ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి అతని భుజం మీద ఉన్నటువంటి మూటను, కారుతున్న గంజిని చూసి, ఏమయ్యా, ఏమిటి నీ భుజం మీద పొగలు వస్తున్నాయి? ఏటో గంజి కారుతూ ఉంది, ఏమిటి, ఏం జరిగింది అని చెప్పి అతన్ని అడుగుతాడు. అందుకు అతను, ఈ మూట ఏం చెప్పేదిలే అయ్యా, నోటి ఎకరం గంజి పెడమూట అని అతనితో సమాధానం చెబుతాడు. అలా చెప్పి దీనంగా తల వంచుకొని ముందుకు సాగిపోతాడు. అతి సనువు మనిషికి ఆపదలను కొని తెస్తుంది అన్న నీతిని ఈ కథ ద్వారా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం.
ఇటువంటి మరిన్ని నీతి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.